అనుమానం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. భార్య మరో వ్యక్తితో చాట్ చేస్తోందన్న అనుమానంతో కట్టుకున్న భార్యనే కడతీర్చాడు ఓ భర్త. హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లు భార్య కనిపించడం లేదు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. భార్యను హత్య చేసి గోదావరి నదిలో పడవేసినట్లుగా నిందితుడు అంగీకరించాడు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలోని కనకాలపేటలో జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. 6 ఏళ్ల క్రితం చెక్కా అప్పారావు, పువ్వల రేఖ ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే 2 రోజుల క్రితం రేఖ ఫోన్లో మరొకరితో చాటింగ్ చేస్తుండగా భర్త ఆమెతో గొడవ పడ్డాడు. ఆ తర్వాత గొంతు నులిమి చంపేసి డెడ్ బాడీని గోదావరి పాయలో పడవేశాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కార్తీక్ పరాయి వ్యక్తితో చాటింగ్ చేస్తున్న అనుమానం పెంచుకుని భార్యను చంపేసి గోదావరిలో పడేసిన ఘటన కేంద్రపాలిత యానంలో జరిగింది. మనం చూసినట్లయితే తన భర్త చనిపోయిందని చెప్పి ఆ మర్నాడే అతను పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతని ప్రవర్తన మీద అనుమానం చూసి తమిళ స్థలంలో విచారణ చేసేసరికి తన భార్యను నేను చంపని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అసలు విషయం చూసినట్లయితే 6 ఏళ్ల కిందట ఈ యానంలోని కనకాలపేట చెందినటువంటి అప్పాలతోటి సురేఖ అన్న మహిళకు ప్రేమ వివాహం జరిగింది. వారికి 2 పిల్లలు ఉన్నారు. ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే కొద్ది కాలం కిందట ఇద్దరికి మనస్పర్ధలు రావడంతో విడిపోవడం జరిగింది. పెద్దల అంగీకారంతో మళ్ళీ కలిశారు. ఈ నేపథ్యంలో తరచూ ఆమె ఫోన్ మరో వ్యక్తితో మాట్లాడడం, చాటింగ్ చేయడంతో ఆమె మీద భర్త అప్పారావు అనుమానం పెంచుకున్నాడు. శుక్రవారం రాత్రి కూడా మన ఫోన్ లో చాటింగ్ చేయడంతో ఇద్దరి మధ్య గొడవ పడ్డారు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరగడంతో ముఖం మీద పిడిగుద్దులు గుద్ది ఆమె పీకిని గుంతి నొక్కి హత్య చేశాడు. ఆ చనిపోయిన తర్వాత ఆమె మృతదేహాన్ని ఒక సంచిలో వేసుకుని ఆటోలో తీసుకెళ్లి సమీపంలో ఉన్నటువంటి గోదావరి పైన పడేశాడు. ఆ మర్నాడు పోలీసులకి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి భార్య కనిపించట్లేదని ఫిర్యాదు చేశాడు. అయితే ఇతని ప్రవర్తన మీద అనుమానం ఉన్నటువంటి పోలీసులు సమాధాన స్థలంలో విచారించేసరికి తన భార్య చంపాలని పరాయి వ్యక్తితో ఆమె మాట్లాడడానికి తట్టుకోలేకపోయాడని చెప్పి చెప్పడంతో ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడు అప్పారావుని అరెస్ట్ చేశారు. థ్యాంక్ యూ రాజు.